ఇవాళ మనలో చాలా మందికి రక్తంలో గ్లూకోజ్ శాతం 100కు పైగానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ దాదాపుగా షుగర్ జబ్బు బారిన పడటానికి సిద్ధంగా ఉన్నవాళ్లే. రక్తంలో గ్లూకోజ్ శాతం 100 దాటి 120 దిశగా వెళ్తుంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అని, వాడుకలో ముందస్తు మధుమేహం అని పిలుస్తారు. అయితే ఈ దశలో జీవనశైలి, అలవాట్లు, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రీ డయాబెటీస్ అనేది పూర్తి స్థాయిలో మధుమేహంలోకి దిగకుండా చూసుకోవచ్చు. అంటే మధుమేహాన్ని చాలా వరకు వాయిదా వేసుకోవచ్చు. ముందస్తు మధుమేహ దశలో ఉన్నప్పుడు ఆహారపు అలవాట్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బు, దీని పేరులో మాత్రమే తీపి. ఒకసారి షుగర్ బారిన పడ్డాక ఇక జీవితమంతా చేదే. జీవితాంతం మందులు మింగుతూనే ఉండాలి. అయితే మధుమేహం వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తిస్తే జీవనశైలి మార్పులతో పాటు ఆహారం, వ్యాయామాల సాయంతో షుగర్ జబ్బును చాలా కాలం పాటు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం 100కు మించి 125 లోపల ఉన్నప్పుడు దాన్ని ముందస్తు మధుమేహంగా ప్రీ డయాబెటిక్ స్టేజ్గా పిలుస్తారు. ఈ దశలో జీవన సరళిని మార్చుకోవడంతో పాటు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రీ డయాబెటిస్ నుంచి పూర్తిస్థాయి షుగర్ జబ్బులోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. ప్రీ డయాబెటీస్ అనేది మనకి షుగర్ వచ్చే ముందు స్టార్ట్ అయ్యే స్టేజ్ అని అంటాం. కొంతమందికి 1 year ముందు స్టార్ట్ అవుతుంది, కొంతమందికి 5 years ముందు, కొంతమంది 10 years ముందు కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి పేషెంట్కి ఇదే సిమ్టమ్ ఉండాలని రూల్ లేదండి. కొంతమందికి న్యూరోపతియే స్టార్ట్ అయిపోతుంది ప్రీ డయాబెటీస్. న్యూరోపతి అంటే నరాల నొప్పులు, తిమ్మిర్లు, మంటలు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఐ చేంజెస్, సైట్ చేంజెస్, రెటినోపతి వచ్చే అవకాశం, కొంతమందికి క్రియాటినిన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లా కొంతమందికి హార్ట్ అటాక్లు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఎవరికి ఏ సిమ్టమ్ వస్తుందని చెప్పడం కష్టం. బట్ మెయిన్గా మేము చూసేది ఏంటంటే కాలు తిమ్మిర్లు, మంటలు అనేది చాలా ఎక్కువ మందికి ప్రీ డయాబెటీస్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఆ న్యూరోపతి అనేది ప్రీ డయాబెటీస్లో స్టార్ట్ అయిపోద్ది. ఆ టైంలో మనం డయాగ్నోస్ చేసి మనం షుగర్స్ కంట్రోల్ చేసుకోగలిగితే ఆ న్యూరోపతి సిమ్టమ్స్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనేది ఎప్పుడు తేలిగ్గా తీసుకోకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీ డయాబెటీస్ అనేది మన బాడీ మనని వార్న్ చేస్తుంది, ఒక వార్నింగ్ ఇండికేషన్ ఇచ్చింది. మీరు డయాబెటీస్లోకి వెళ్తున్నారు అనే వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్కి వెళ్ళే అవకాశాలు తగ్గుతాయి. సో వార్నింగ్ సిగ్నల్ని మనం పట్టించుకోకుండా ఇదేముంది ఇంకా ప్రీ డయాబెటిక్లో ఉన్నాంలే, డయాబెటిక్ వచ్చినప్పుడు చూసుకుందామంటే ఇంకా అప్పుడు చూసుకుంటానికి ఏముండదండి. మందులు వాడుకోవడం చేసుకోవాల్సిన పని అవసరం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో 5% ఆఫ్ యువర్ వెయిట్ తగ్గి డైరెక్ట్ షుగర్స్ ఆపి, జ్యూసెస్ ఆపి, రైస్ కార్బోహైడ్రేట్స్ కంటెంట్ తగ్గించి ప్రోటీన్ కంటెంట్ పెంచుకున్నారనుకోండి, మీరు నాన్ డయాబెటిక్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డయాబెటిక్ కంటే. ఈ చిన్న చిన్న చేంజెస్ మనం చేసుకోకపోవడం వల్ల జీవితాంతం మందులు వాడాల అవసరం వస్తుంది. ఆ చిన్న చేంజెస్ ఈ వార్నింగ్ వచ్చినప్పుడు, ప్రీ డయాబెటీస్ వచ్చినప్పుడు మనం చేసుకుంటే లైఫ్ లాంగ్ డయాబెటీస్ లేకుండా, మందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. మందులు లేకుండా కంటే కూడా సరే మందులు ఉన్నాయి, మనం అఫోర్డ్ చేయగలుగుతాం, ఖర్చు పెడదాం, దట్స్ ఫైన్. బట్ డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్, న్యూరోపతి, నరాల నొప్పులు, రెటినోపతి, బ్లైండ్నెస్, కిడ్నీ ఫెయిల్యూరు, బ్రెయిన్లో పెరాలసిస్, స్ట్రోక్స్, హార్ట్ అటాక్, ఇవన్నీ మనం రాకుండా కాపాడుకోగలుగుతాం కదా. సో మేజర్గా షుగర్ ఎందుకు కంట్రోల్ చేయాలి? ఈ డేంజరస్ కాంప్లికేషన్స్ తగ్గడానికి మనం బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయాలి. సో వార్నింగ్ వచ్చింది ప్రీ డయాబెటీస్ అని డాక్టర్ గారు చెప్పారు, లేకపోతే ల్యాబ్లో మీరు చూసుకున్నారు, డెఫినెట్లీ దిస్ ఇస్ ఎ వార్నింగ్ సైన్. దాని మీద వర్క్ చేయడం అన్నిటికంటే ఇంపార్టెంట్. ప్రీ డయాబెటీస్ నుంచి మనం డయాబెటీస్ కన్వర్ట్ అవ్వకూడదు అనుకున్నామంటే ఫస్ట్ చేయాల్సింది వెయిట్ లాస్. 5% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ లాస్ కంపల్సరీ చేయాలి. 10% చేస్తే ఇంకా మంచిది మీరు ఓవర్ వెయిట్ ఉంటే. సెకండ్, డైరెక్ట్ షుగర్స్ అంటే డైరెక్ట్గా టీ, కాఫీలో షుగర్ కానీ, జ్యూసెస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ అంటే స్టాప్ చేయాలి. స్వీట్స్ తింటాము. రైస్ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించి ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్ పెంచుకోవాలి బ్యాలెన్స్ చేసుకుంటానికి. ఇది చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటే డెఫినెట్గా ప్రీ డయాబెటీస్ పేషెంట్, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్లో చాలామంది పేషెంట్స్ ప్రీ డయాబెటీస్ నుంచి నాన్ డయాబెటిక్లో 10-15 ఏళ్ళ నుంచి కూడా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ వాళ్ళు లైఫ్ స్టైల్లో చేసుకోవడం వల్ల వాళ్ళు మందులు అవసరం లేకుండా లైఫ్ స్టైల్ గడుపుతున్నారు. అది ఇంపార్టెంట్. ఆహారం, శారీరక వ్యాయామం ఈ రెండే మధుమేహులకు తారక మంత్రాలు. ముందస్తు మధుమేహ దశలో ఉన్నప్పుడు రోజువారీ ఆహారంలో పిండి పదార్థాలని బాగా తగ్గించాలి. అన్నం,
ఇడ్లీల వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. నెమ్మదిగా జీర్ణమయ్యే పీచు పదార్థాలని, ఆకుకూరల్ని, కాయగూరల్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. బియ్యాన్ని పాలిష్ పట్టించకుండా వండుకుని తినడం, పాత బియ్యాన్ని వండుకోవడం మంచిది. పాత బియ్యంతో పాటు పాత గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నల వంటి ధాన్యాలను తరచూ తీసుకోవాలి. వేళకు భోజనం చేయాలి. విందులు, ఉపవాసాలు పనికిరావు. జంక్ ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. బరువు ఎక్కువగా ఉన్నప్పుడు జంతు సంబంధ ఆహారాల్ని బాగా తగ్గించాలి. నూనెలు, వేపుళ్లు బాగా తగ్గించాలి. నిమ్మ, దానిమ్మ, ద్రాక్ష, జామ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లు మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. వీటిని తరచూ తీసుకోవాలి. ప్రీ డయాబెటీస్ మనకి తెలిసినప్పుడు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. వెయిట్ లాస్, ఎక్సర్సైజ్, డైట్ చేంజెస్ ఇది చేసుకుని ఎవ్రీ 3 months HbA1c చేసుకుని మనం ఎటుపక్కకు మూవ్ అవుతున్నామో దాన్ని బట్టి మన ఎక్సర్సైజు, డైట్ షెడ్యూల్స్ ఎలా మార్చుకోవాలని డాక్టర్ పర్యవేక్షణలో, న్యూట్రిషన్ పర్యవేక్షణలో చేసుకుంటే మనం ఆ ప్రీ డయాబెటీస్లో అక్కడన్నా ఆపచ్చు, లేకపోతే నాన్ డయాబెటిక్ వచ్చి ఉండే అవకాశం ఉంది. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీ డయాబెటీస్ వచ్చింది సరే, అందరం సీరియస్గా తీసుకున్నాం, డైట్ చేంజెస్ చేసాం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసాం, 3 నెలల్లో 6.2 ఉన్న HbA1c 5.2కి వచ్చింది, గుడ్. అది మెయింటైన్ చేయాలంటే ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సరే 5.2కి వచ్చిందని చెప్పి మళ్ళీ మన పాత అలవాట్లకి, పాత ఫుడ్స్కి మళ్ళీ వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఈసారి ప్రీ డయాబెటీస్ నుంచి డైరెక్ట్గా డయాబెటీస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఫండమెంటల్గా డైట్ ప్లాన్ అంటే అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్లో మనం మ్యాంగో తినొద్దు, సపోటా తినొద్దు, అరటిపండు తినొద్దు, పైనాపిల్ తినొద్దు అంటాం. ప్రీ డయాబెటీస్లో ఆ రెస్ట్రిక్షన్ కాకపోతే ఫ్రూట్స్గా తినండి, ఫ్రూట్ జ్యూస్ చేసుకుని తాగొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తినమన్నాం అనుకోండి, అదే యాపిల్ జ్యూస్ చేసుకున్నాం షుగర్ లేకుండా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తినేటప్పుడు ఫైబరు, దాని అబ్జార్ప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. జ్యూస్ చేస్తే ఫైబర్ పోయి షుగర్ అనేది ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ చేయాల్సింది అది. సెకండ్, కూల్ డ్రింక్స్, యాడెడ్ షుగర్స్. ఎక్కడ యాడెడ్ షుగర్స్ అంటే అందరికీ షుగర్ ఒకటే అనుకుంటారు, బెల్లం, తేనె కూడా షుగరే, ఫ్రక్టోస్ షుగర్ ఉంటుంది. సో అవి కూడా మానేయాలి. మూడోది, కార్బోహైడ్రేట్ కంటెంట్ హాఫ్కి కట్ చేయండి. మీరు తినే ప్రీవియస్గా ఎంత కార్బోహైడ్రేట్స్ తింటున్నారో రైస్, దాన్ని హాఫ్ ఈజీగా చెప్పాలని చెప్తున్నాం. హాఫ్ కట్ చేసి దాని బదులుగా కూరలు ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు నాన్ డయాబెటిక్ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ సింపుల్, దీంతోపాటు ఎరోబిక్ ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇట్లాంటి ఏ ఎక్సర్సైజ్ చేసినా మీకు కొంత వెయిట్ తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ తగ్గుద్ది. అలాగే వారానికి 3 రోజులు మజిల్ ట్రైనింగ్ చేస్తే ఆ షుగరు యూటిలైజేషన్ పెరుగుద్ది మనకి మజిల్లో. ఇప్పుడు న్యాచురల్ రెమెడీస్ ఫర్ డయాబెటీస్ అనుకుంటే మనకు పాతకాలం నుంచి చూసుకున్నది మెంతులు, సినమెన్ అంటే దాల్చిన చెక్క, వాటరు, ఈ 2 కూడా కొంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తే అవకాశాలు ఉన్నాయని స్టడీస్ కూడా చెప్తున్నాయి. ఈ 2 తీసుకోవడం వల్ల షుగర్స్ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకోటి యోగాసనాలు. కొన్ని యోగాసనాలు డయాబెటీస్కి మంచిదని చెప్తారు. బట్ నేననేది ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, అది యోగా అవ్వచ్చు, ఏరోబిక్స్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, షటిల్ అవ్వచ్చు, బాస్కెట్బాల్ అవ్వచ్చు, ఏదైనా ఏరోబిక్ ఎక్సర్సైజ్ మనం చేస్తే డెఫినెట్గా మన మజిల్ యూటిలైజేషన్ ఆఫ్ గ్లూకోజ్ అనేది చాలా బాగా జరగడం వల్ల షుగర్స్ తగ్గే అవకాశాలు ఉంటాయండి. ప్రీ డయాబెటీస్ అన్నది మధుమేహానికి ముందు దశ. ఈ దశను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది నేరుగా మధుమేహానికి దారితీస్తుంది. ఈ దశలో ఆహారపరమైన జాగ్రత్తల్ని తీసుకోవడంతో పాటు శారీరక శ్రమ కూడా కాస్త పెంచుకోవాలి. నిత్యం 30 నిమిషాలకు మించి నడక, జాగింగ్, ఈత లేదా ఏదో ఒక గేమ్ ఆడడాన్ని అలవాటు చేసుకోవాలి. శారీరక శ్రమ చేయడం ద్వారా శరీరం ఇన్సులిన్ని చక్కగా ఉపయోగించుకుంటుందని, తద్వారా షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని డాక్టర్లు చెబుతారు. ఇక ప్రీ డయాబెటీస్ దశలో తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. 3 నెలలకు ఒకసారైనా షుగర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కు వెళ్లకుండా చూసుకోవచ్చు.